హాయ్ అండి. మిక్సీ జిడ్డుగా ఉందా? అయితే ఇలా కొత్తగా మార్చేయండి. చాలా సింపుల్ అండి. మీకు చూడండి, ఈ మిక్సీ అయితే ఒక 10 సంవత్సరాలదండి. మిక్సీ మొత్తం చాలా జిడ్డుగా పేరుకుపోయింది అన్నమాట. లోపల బయట మీకైతే ఒకసారి చూపిస్తా చూడండి. ఎంత జిడ్డు అయితే పేరుకుపోయిందనమాట. మనకు పని ఉన్నప్పుడు హడావిడిగా మిక్సీతో పని ఉన్నప్పుడు మిక్సీ పట్టేసుకుంటాం, అలా పెట్టేస్తాం కదా. ఎప్పటిదప్పుడు తుడిచేయకపోతే ఇలా అయితే మొత్తం పేరుకుపోతుంది. చాలా సింపుల్ అండి. మనం టూత్ బ్రష్ ఉంటుంది కదా, కోల్గేట్ అయినా పర్వాలేదు, మెస్వాక్ అయినా పర్లేదండి. ఇలా బ్రష్ తీసేసుకొని బ్రష్కి అయితే మొత్తం మెస్వాక్ అయితే మొత్తం పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసిన తర్వాత దానికి కొంచెం వాటర్ రుద్దుకుంటూ మొత్తం మిక్సీకి అయితే రుద్దేయాలన్నమాట. చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నాను, మొత్తం ఇలా పెట్టేసేయాలి. కొంచెం గట్టిగానే రుద్దాలండి. అలా చూపిస్తా, కొంచెం జాగ్రత్త అండి. వాటర్ అయితే ఎక్కువ పెట్టద్దు, ఎందుకంటే లోపల వైర్లు ఇట్లుంటాయి కదా. ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే దాన్ని వదిలేయాలండి. చూడు బ్రష్కి అయితే ఎలా అంటుకపోయిందో జిడ్డు మొత్తం లోపల. నేను ఇంతసేపు రుద్దాను, ఎలా అది కొద్దిసేపు నానుతుంది అన్నమాట. 5 మినిట్స్ అలా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత మళ్ళీ మిక్సీ తీసేసుకొని ఒక కాటన్ బట్ట తీసేసుకొని తడి పొడి చేసుకుంటూ మిక్సీ మొత్తం తుడిచేయండి. మనకైతే కొత్త దానిలా అయిపోతుంది. ఇప్పుడు చూడండి జిడ్డు మొత్తం అలా మనం మెస్వాక్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఒకేసారి ఎలా వచ్చేస్తుందో చూడు. మనం గట్టిగా రుద్దవలసిన అవసరం ఏం లేదండి. కాటన్ బట్ట తీసేసుకొని ఇలా రుద్దుతుంటే అయితే మనకు జిడ్డు మొత్తం వచ్చేస్తుంది. చూడండి ఎలా వస్తుందో మీకైతే కనిపిస్తుంది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా కొత్త దానిలాగా మిక్స్ అయితే తయారైపోతుంది. ఈ నీళ్ళు అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రెష్ నీళ్ళు అయితే తీసేసుకుందాం. మళ్ళీ ఈ బట్టను అందులో ముంచుకుంటూ కొంచెం తడి చేసుకుంటూ, వాటర్ అయితే ఎక్కువ అయితే పెట్టద్దండి. ఇలా ఫ్రెష్ నీళ్ళతోటైతే ఒకసారి మళ్ళీ మిక్సీ మొత్తం తుడుచుకుందాము. ఇలా తుడుస్తుంటే చూడండి లోపల ఇందాకైతే చాలా జిడ్డుగా ఉండే కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. చాలా అంటే చాలా నీట్గా అయిపోయిందండి. కొత్త దానిలాగా అయితే మిక్స్ అయిపోయిందనమాట. మనం ఈ మిక్సీ మొత్తము తుడుచుకుంటూ ఒకసారి అయితే ఆ వైరు పక్కకున్న వైరు కూడా మొత్తం తుడుచుకోవాలండి. చూడు ఇందాకనైతే చాలా జిడ్డుగా ఉండే కదా ఇక్కడ, ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో. మరి మీరు కూడా ట్రై చేస్తారా? పనులు ఉన్నప్పుడు మనం అడావిడిగా వెళ్ళిపోతుంటాం, మిక్సీ పక్కన పడేసి మిక్సీతో పని ఉన్నప్పుడు వాడుకొని అలా పక్కన పడేస్తాం కదా. ఇలా నెలకొకసారైనా ఇలా అయితే క్లీన్ చేసుకోండి. చాలా కొత్త దానిలాగా అయిపోతుంది ఫ్రెండ్స్. మీకే కనిపిస్తుంది కదా ఎంత తెల్లగా అయిపోయిందో మిక్స్ అయితే. చాలా అంటే చాలా జిడ్డుగా ఉండే. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను ఎప్పుడు పని ఉన్నా మిక్సీతో పని ఉంటే మిక్సీ పట్టేసుకోవడం పక్కన పడేయడమే ఉండేది. ఇలా మనం వీలైతే 15 రోజులకు లేదంటే ఒక నెలకు ఒకసారైనా ఇలా చేసేసుకుంటే మీ మిక్స్ అయితే చాలా కొత్తగా ఉంటుందండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. గట్టిగా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్.